కొత్తది బుక్ చేసింది. చూపెడుతున్నట్టయితే అన్బాక్సింగ్ అయితే ఎలా ఉన్నదో బాగుంది కదా. చూసారా ఫ్రెండ్స్, మా బాబు చూపెట్టిన మీషో నుంచి తెప్పించిన టెడ్డీ బేర్స్. అలాగే నెక్స్ట్ నేనైతే చెల్పూరు చిట్టి గారెలు చేశాను. దానికోసం అనేసి ఒక 3 గంటల సేపు బొబ్బరి పప్పును నానబెట్టాను. చూసారు కదా, మనం ఈ విధంగా అనడుతోటే అంటే బాగా నానిపోయింది అన్నట్టు. నెక్స్ట్ నేనైతే మిక్సీ బౌల్లో ఒక 5 వెల్లుల్లి వేసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 10 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే నెక్స్ట్ నేను ముందు నానబెట్టాను కదా బొబ్బర్లు, అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుందండి. మరీ బాగా కచ్చపచ్చ కాకుండా కొంచెం ఈ విధంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ నేను ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. అలాగే తోటకూర కూడా ఈ విధంగా చిన్నగా తురుముకొని పెట్టుకున్నాను. మనం ముందు మిక్స్ చేసిన దాంట్లో ఈ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే తోటకూరను కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వేసిన ఈ తోటకూర ఆనియన్స్ అనేది మనము బొబ్బర పప్పునైతే మిక్సీ పెట్టాం కదా, అది మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసి కలిపేసుకుంటున్నానండి. కొంచెం చిటికెడంత వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి. అదైతే చూపెట్టలేదు. వంట సోడా కూడా యాడ్ చేసుకున్నానండి. బాగా వస్తుంది వంట సోడా యాడ్ చేసుకుంటే. చూసారు కదా, ఈ విధంగా ఉంటుందండి. మన పిండి మొత్తం కలిపేశాక నెక్స్ట్ నేను డీప్ ఫ్రై కోసం అనేసి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. నెక్స్ట్ నేనైతే చిన్నగా చిట్టి గారెలు అయితే వేసేసుకుంటున్నాను. చెల్పూరు స్పెషల్ చిట్టి గారెలు అండి ఇవి. మాకు బాగా ఫేమస్ అండి చెల్పూరు స్పెషల్ చిట్టి గారెలు అయితే. చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఈ విధంగా గారెలు అయితే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అన్నిటిని ఈ విధంగా మనం వేసేసుకుందాము చిన్నగా. ఒకసారి టర్న్ చేసేసుకుందాము. చూసారు కదా, మంచిగా డీప్ ఫ్రై అయితే అయిపోయాయి. ఇంకా ఇప్పుడైతే మనం ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము. చాలా సింపుల్ అండి చిట్టి గారెలు చేసుకోవడం అయితే.
ఈ విధంగా అన్నిటినీ గారెలు అయితే చేసేసుకున్నాను నేను. చూసారు కదా అండి, చిట్టి గారెలు అయితే రెడీ అయిపోయాయి. చెల్పూరు స్పెషల్ చిట్టి గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా అండి, చెల్పూరు స్పెషల్ చిట్టి గారెలు అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.